మీనాయే అందరికంటే ముందు లేస్తుంది. బాలు అంతకు ముందే లేస్తాడు. లేచేసరికి కనిపించదు. బాలు కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళారు ఈయన, ఎంత తెల్లవారుజామున ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ ఉండేసరికి ఇంకీలోపు సుమారు 8 ఆ సమయానికి బాలు ఇటు పార్వతిని, సుమతిని, శివని తీసుకుని ఇంటికొస్తారు. ఇంటికి వచ్చేసరికి అప్పటికే మీనా వాళ్ళ ఇంటి పక్కన ఒక బండి తీసుకుని బండి మీద ప్రభావతి పూల దుకాణం అని పెట్టి ప్రొపరైటర్ మీనా అని పెట్టి మొత్తం బోర్డు రెడీ చేసి ఒక పూల దుకాణాన్ని ఏర్పాటు చేస్తాడు బాలు. అయితే ఎందుకంటే మీనా ఇంట్లో ఖాళీగా ఉండడం వల్లే కదా ఇంటి పని మనిషిని చేశారు, అప్పుడు తను కూడా సంపాదిస్తుంటుంది కదా అన్న ఉద్దేశంతో బాలు అలా చేసి ముందు ఈ రిబ్బన్ కటింగు డబ్బుడమ్మతో చేయించని డబ్బుడమ్మ శృతి చేతితో చేయించి ఇదిగో గిఫ్ట్ ఇవ్వు, ఉత్తినే ఎందుకు పని చేయించుకుంటావు అంటూ ఆ 2000 రూపాయలు కవర్లో పెట్టి శృతి చేతికి ఇమ్మని చెప్తాడు బాలు. అయితే ఇమ్మని చెప్పేసరికి ఏంటివి అనగానే మేమేమి ఉత్తిగా చేయించుకోం, రిబ్బన్ కటింగ్ చేసినందుకు టిప్పు అని చెప్పి అనేసరికి శృతికి అక్కడ అవమానంగా ఫీల్ అయ్యి ఇంక అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక మీదటి నుంచి నువ్వు ఖాళీగా ఇంట్లో ఉండట్లా, పువ్వులు అమ్ముకుని ఇక్కడే ఉండు, అర్థమవుతుందా? నువ్వేమి ఖాళీగా ఇంట్లో కూర్చుని బట్టలు ఉతకవలసిన అవసరం లేదు, వంట చేయవలసిన అవసరం లేదు అని చెప్పనేసరికి అవును నిజమేనమ్మా అని చెప్పి సత్యం కూడా అంటాడు. ఇదేంటిది, ఇది ఇలా చేస్తే నేనేం చేయాలి అనుకుంటూ ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది. చూసావా రవి, ఎంత దారుణంగా మీ అన్నయ్య నన్ను అవమానించాడో అంటూ మాట్లాడేసరికి అంతే చెల్లుకు చెల్లు, నువ్వు మా వదిన్ని అవమానించావు, మా అన్నయ్య నిన్ను అవమానించాడు. ఆయన మా అన్నయ్య చాలా గౌరవంగానే కవర్లో పెట్టి ఇచ్చాడు, నువ్వైతే ఏకంగా మా వదిని చేతిలో బట్టలు పెట్టి డబ్బులు కూడా ఇచ్చి ఒక చాకలి దాన్ని చేసావు కదా మా వదిన్ని. ప్రతిదానికి కూడా డబ్బులు ఇంత లెక్క కట్టి ఇస్తావని, ఎంత కోటీశ్వరరాలువని నాకు నిజంగా తెలీదు. నీకు డబ్బంటే అంత విలువ తెలీదు, మనుషులకి విలువనిస్తావని నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ ఎంత దారుణంగా చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి మాట్లాడుతుండగానే ఈ లోపు అందరూ కూడా వస్తారు. అందరూ కూడా లోపలికి వచ్చేస్తారు. మీనా అందరితో పాటు లోపలికి వచ్చేస్తుంది. వచ్చేసేసరికి ఏంటిది మీనా, నేను డబ్బులు చేతిలో పెట్టి అవమానించానని ఇప్పుడు నువ్వు నన్ను అందరిలోనూ డబ్బులు పెట్టి అవమానించావు కదా అని చెప్పాను. కానీ నేను నిన్ను అవమానించలేదు, కవర్లో పెట్టి మాత్రమే ఇచ్చాను. నువ్వు ఉండు మీనా, నేను సమాధానం చెప్తాను కదా డబ్బుడమ్మకి. ఏంటి డబ్బుడమ్మ, నా భార్య నీ బట్టలు ఉతికినందుకు నువ్వు 2000 రూపాయలు ఇచ్చావు. మీరు కోటీశ్వర్లు కాబట్టి 2000 రూపాయలు ఇచ్చారు. మరి నా భార్య ప్రతి ఒక్కరికి వంటలు చేసి పెడుతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అంటూ మాట్లాడేసరికి అయినా నువ్వు నీ భార్యని సరిగ్గా చూస్తున్నావా ఏంటి? ఒక పని మనిషిలా తీసుకొచ్చి ఇంట్లో పడేశావు. అయినా నువ్వొక రౌడీలా బిహేవ్ చేస్తున్నావు, నీ భార్య ఇప్పుడు అలానే ప్రవర్తిస్తుంది. అయినా నువ్వు మనుషులతో ఎలా మాట్లాడాలో నీకు తెలియదు కదా, ఏదైనా గొడవగానే మాట్లాడతావు. నీకులాంటి వాడికి నీ భార్య ఎలా నిన్ను భరిస్తూ ఉందో నాకు అర్థం కావట్లేదు. చిచ్చి, నిన్ను చూస్తుంటేనే ఒక రౌడీలా అనిపిస్తున్నావు, ఒక గోండాలా అనిపిస్తున్నావు. ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళు నిన్ను ఎలా భరిస్తున్నారో. అయినా నిన్ను కన్న తల్లి నానాలి, నిన్ను ఎలా పెంచినందువల్లే ఇలా ఉన్నారు. అయినా రవిని మనోజ్ని బాగానే పెంచింది కదా మీ అమ్మ, మరి నిన్నెందుకు ఎంత దారుణంగా పెంచింది, ఒక రౌడీలా పెంచింది అంటూ మాట్లాడేసరికి శృతి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేయడమా అని అని మీనా అనేసరికి ఎంత మాట పడితే అంత మాట అనేను మీనా, నా మనసుకు బాధ కలిగింది కాబట్టే అంటున్నాను. అయినా ఇలాంటి వాడితో ఎలా కలుసున్నావు? ఈవిడ్ని అనాలి ముందు, ఏ ఆంటీ మీ కొడుకుని బాలుని ఇలానే పెంచుతారా? రవిని ఇటు మనోజ్ని డీసెన్సీగా పెంచడం మానేసి ఈవిడ్ని ఇలాగ పెంచుతున్నారు, ఈయన్ని గారిని ఎలా పెంచారు అంటూ చాలా లోకుగా నీచంగా, అంటే ఒక రౌడీ వెధవ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు మా అమ్మ ఇంటికి వచ్చినప్పుడే ఎంత మర్యాదగా మాట్లాడాడు. మా నాన్నను అవమానించాడు, మా అమ్మను అవమానించాడు. ప్రతిసారి కూడా నేను భరిస్తూనే ఉన్నాను రవిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినందుకు. కానీ ఈ రౌడీతో మాటలు పడవలసిన అవసరం నాకు లేదు. ఇలాంటి వాడితో నేనెందుకు మాట్లాడాలి? ఇలాంటి రౌడీ వెధవతో ఎలా కలిసి ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. చిచ్చి అనుకుంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు శృతి? పెద్దంతరం చిన్నంతరం ఏమీ లేకుండా నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నావు.
పెద్దవాళ్ళని మాట అనొచ్చు అనకూడదు, అత్తవారింట్లో ఎలా మెలగాలి ఏంటి నీకు ఇవేమీ తెలీదా ఏంటి అని చెప్పనేసరికి మీరు నాకు చెప్పేంత గొప్పవారా ఏంటి, మీరు ఏమీ సరిగ్గా ఉండరు కదా, ఇంట్లో వాళ్ళని ఒకలాగా ఒకళ్ళని ఒకలాగా చూస్తారు, ఇంటి పెద్ద అంటే అందరినీ ఒకే రకంగా చూడాలి, మీకు అలాగెప్పుడూ చేత కాదు కదా అంటూ మాట్లాడేసరికి ఇంకా నోరు కదుపులో పెట్టుకుని మాట్లాడు, అయినా మిమ్మల్ని కాదు అంకుల్ని అనాలి, మిమ్మల్ని ఇలా భరిస్తూ మీ నోరును మూయించకుండా ఇలాగే పెట్టరేగిపోమ్మని మాట్లాడుతున్నందుకు అంకుల్తో మాట్లాడాలి, అంతే తప్ప మిమ్మల్ని అనడం కూడా తప్పే, అంకుల్ మీదే తప్పు అంటూ మాట్లాడేసరికి ఇంకా చాలా కోపం వస్తుంది ప్రభావతికి, చెంప చెల్లు మనిపిస్తుంది. ఆంటీ నన్ను కొడతారని చెప్పాను కానీ ఏంటి నా భర్త తప్ప, నా కొడుకుది తప్ప, నాది తప్ప, పోనీలే కదా చిన్నపిల్లవి, ఇన్ని రోజులు గారాబంగా పెరిగావు, నీకేం తెలీదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, తెలుసుకుంటావు కదా అని పోనీలే అని సర్దిద్దుకుంటూ వస్తుంటే నా భర్తది తప్పు, నాది తప్పు, నా పెంపకాన్ని వేలెత్తి చూపిస్తున్నావా, మా పెంపకం గురించి కాదు, ముందు మీ అమ్మా నాన్నల పెంపకం గురించి తెలుసుకోవాలి, మీ అమ్మా నాన్నలే నిన్ను సరిగ్గా పద్ధతిగా పెంచుంటే అత్తవారింట్లో ఎలా మెలగాలో అది తెలుసుకోవాలి, ఇక్కడ మధ్యతరగతి ఇంట్లోనే కాదు ఏ ఇంటికి వెళ్ళినా నువ్వు ఒక ఇంటి కోడల్లాగే మెలగాలి, అది నువ్వు అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఎంత మాట పడితే అంత మాట అనేయడం, నేను ఖాళీకి ఇంట్లో కూర్చుంటున్నానా, నేను అత్తగారి స్థానంలో ఉన్నాను అన్న విషయమైనా నీకు గుర్తుందా, అత్తగారిని ఏమనాలి ఎలా చూసుకోవాలి అన్నదైనా నీకేమన్నా తెలుసా, నువ్వింక ఎంత అంటే అంత సరే కదా పోనీలే కదా అని ఊరుకుంటుంటే నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు, నా కొడుకుని తప్పు పడతావా, నా కొడుకు ఏం తప్పు చేశాడు, ఇంట్లో వాళ్ళంతా కూడా కష్టపడి పని చేసినా ఇంట్లో ఇవ్వకపోయినా నా కొడుకే పగలు రాత్రి కష్టపడి పనిచేసి మరి ఇంట్లో వాళ్ళందరినీ పోషిస్తున్నాడు, అలాంటిది వాణ్ణి నువ్వు తప్పు పడతావా, వాణ్ణి నువ్వు రౌడీ వెదవా అంటూ మాట్లాడతావా, మరి నువ్వు చేసింది తప్పు కదా, మీనా విషయంలో నువ్వు తప్పే చేసావు కదా, మీనాకు నువ్వు డబ్బులు ఇవ్వాలనుకుంటే అది వేరే చోట వేరే రకంగా ఇవ్వాలి, అయినా బట్టలు ఉతికేటప్పుడు నువ్వు పని చెప్పడం అంతే, అంతవరకే తప్ప నువ్వు డబ్బులు ఉంచుకో అంటూ ఇస్తే ఒక పని మనిషిలా లెక్క చేసి ఇచ్చినట్టే అని చెప్పి ఇంకా ప్రభావతి చాలా ఎక్కువగానే మాట్లాడుతుంది. ఎందుకు అలా ప్రభావతి మాట్లాడుతుందంటే ఎప్పుడు కూడా బాలు ప్రభావతి మీద ఎంత ప్రేమ చూపించినా ప్రభావతికి ఎప్పుడూ నచ్చదు, కానీ ఎప్పుడైతే మీనాతో ఒక షాప్ పెట్టించి దానికి ప్రభావతి పేరు పెట్టించాడో అప్పుడే ప్రభావతికి బాలుకి నేనంటే ఎంత ఇష్టమా, బాలు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడా అని ఎంతో సంతోషపడిపోతుంది లోపల, కానీ ఆ విషయాన్ని ఎప్పుడు బయటికి మాట్లాడుతుంది ప్రభావతి అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి శృతికి ప్రభావతి బుద్ధి చెప్పాలని, బాలు విషయంలో శృతి కొంచెం నోరు తగ్గించుకుని మాట్లాడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి, ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.